హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇస్రోలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు, సైంటిస్ట్ పోస్టులు. సో దీనికి గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, సో మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైనా మీకు క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి శాలరీతో పాటు గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో అనేది ఇస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సార్ కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియోలో అనేది చేస్తాము. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి, ఇస్రో నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఇచ్చారు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అయితే ఇచ్చారు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ అయితే ఇచ్చారు. అయితే మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. సో ఇస్రోస్ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఎక్కడైనా సరే ఉండొచ్చు. సో అది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది నేషనల్ రీసెర్చ్ సర్వీస్ సెంటర్ అని ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, ఇన్వెట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఇందులో మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కోడ్, స్పెషలైజేషను, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో అలా వీళ్ళు డివైడ్ చేశారు. సో డివైడ్ చేసిన దాంట్లో ఫస్ట్ ఏంటి, మనకి సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ అనేది ఉంది. సో సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్సీ పోస్ట్ కోడ్ అది ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఫారెస్ట్రీ, ఎకాలజీ స్పెషలైజేషన్లో మీకైతే ఉండాలి. అయితే ఇందులో దీనికి మీరు డిగ్రీలో బీఎస్సీ బాటనీ కానీ, ఎకాలజీ కానీ, లేకపోతే ఫారెస్ట్రీ కానీ సబ్జెక్ట్ అంటే మీ డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సైంటిస్టే. ఈ సైంటిస్ట్ కూడా సేమ్, అంటే బీఎస్సీలో మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా గ్రాడ్యుయేషన్లో. సో ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఈ గ్రాడ్యుయేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదొకటి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొకటి, ఇది కూడా సైంటిస్ట్ ఇంజనీరింగ్. సో సేమ్ బీఎస్సీలో మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే ఎంఎస్సీ కానీ, సో అది వీళ్ళు చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ సైంటిస్ట్ ఇంజనీరింగ్ ఎస్ఏ అనేది ఇచ్చారు కదా, అర్బన్ స్టడీస్. దీనికైతే వీళ్ళు ఏంటంటే బీఆర్చ్ అండ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంటెక్, బీటెక్, ఎంఈ ఇవి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. సో అది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా సైంటిస్ట్ ఇంజనీరింగే. దీనికి కూడా సేమ్ బీఈ బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళు ఉండాలి. సో ఇక్కడ వీళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ ఒకటే అండి, బీఎస్సీ చేసిన వాళ్ళు, అంటే డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది కదా, ఆ బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీలో అంటే మీకు అందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, బాటనీ కానీ, జువాలజీ కానీ ఉండాలి. అండ్ ఆల్సో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్, సో ఈ గ్రాడ్యుయేషన్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మెయిన్ ఈ సబ్జెక్ట్స్ ఉండే వాళ్ళే ఎక్కువ ప్రిఫరబుల్గా వీళ్ళైతే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇక్కడ వీళ్ళు డేట్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ డేట్స్తో పాటు మీకు ఉండాల్సిన మెరిట్ ఎంత ఉండాలంటే, మీ గ్రాడ్యుయేషన్లో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ మినిమం ఏంటంటే బీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఏంటంటే మినిమం 60% అనేది ఉండాలి. సో 60% ఉంటే తీసుకుంటారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 55 కానీ 50 కానీ పర్సంటేజ్ ఉంటే చాలు, మీకైతే తీసుకుంటారు. నార్మల్గా ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది చేస్తారు, అలాగే ఒక స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇక్కడ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు ఫ్రీ టైంలో ఉండేటప్పుడు ఒకసారి అనేది చదవండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ శాలరీస్ అనేది ఇచ్చారు, ఎంత వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తారనేది, అలవెన్సెస్, పే అలవెన్సెస్ ఇచ్చారు కదా. సో పే అలవెన్స్లోకి వచ్చేసరికి ఏంటంటే స్టార్టింగ్ వీళ్ళు మనకు 56K నుంచి 1,10,000 వరకు కూడా పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఉంటుంది. అంటే 56K స్టార్టింగ్ ఉంటుంది. అండ్ మనకి ఈఎస్ఐ, పిఎఫ్, మెడికల్ అండ్ హౌస్ రెంట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ కూడా వీళ్ళైతే ఉంటాయి, వీళ్ళు అదొకటి ఇచ్చేశారు. అండ్ మినిమమ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ గ్రాస్ ఎమ్యులేషన్ అంతా 85,000 అనేది పర్ మంత్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు మనకి ఇచ్చేది పే స్కేల్ 56K అనేది ఉంటుంది. మనకి హౌస్ రెంట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఈఎస్ఐ, పిఎఫ్ అండ్ టోటల్ అన్నీ కలుపుకొని 85K అనేది పర్ మంత్ అనేది రెమ్యునేషన్స్ అయితే ఇస్తారు. సో చాలా మంచి శాలరీ.
ఇంజనీరింగ్ వాళ్ళకంటే ఇది ఓకే. నార్మల్ బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీ, బీకామ్ అది బీఎస్సీ చేసిన వాళ్ళు వీళ్ళకి చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి బీఎస్సీ కెమిస్ట్రీ గానీ, బీఎస్సీ ఫిజిక్స్ గానీ, బీఎస్సీ మ్యాథ్స్ గానీ చేసిన వాళ్ళు, బీఎస్సీ బాటనీ చేసిన వాళ్ళకి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి యూజ్ చేసుకోండి. చాలా మంచి శాలరీ విత్ అలవెన్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొకటి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఇక్కడ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అన్నీ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్. మనకి ఇక్కడ ఏజ్ ఎంత ఇచ్చారు చూడండి. ఏజ్ అంతా చూసుకునేసరికి ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అనేది ఇచ్చారు. అంటే సైంటిస్ట్ ఉంటారు కదా, సైంటిస్ట్ ఇంజనీర్ వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అండ్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవాలి దీనికి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అంతా ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకి ఏంటంటే ఒక 3 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకి మాత్రమే 3 ఇయర్స్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఓన్లీ 28-30 ఇయర్స్ వరకే. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. 30 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్. అండ్ ఆల్సో ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అలా 33 ఇయర్స్ వరకు. ఓబీసీకి 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 అండ్ అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఓన్లీ 30 ఇయర్స్ మాత్రమే. ఇక్కడ ఇంకెక్కువ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అదొకటి. అండ్ ఇక్కడ ఫీ వచ్చేసరికి ఏంటంటే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి నార్మల్గా ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఫీమేల్స్కి వీళ్ళందరికీ 500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఓసీ కేటగిరీ అన్రిజర్వ్డ్ వీళ్ళందరికీ ఏంటంటే 750 అయితే ఉంటుంది. సో ఇది ఫీజు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ ఉండాల్సినవి అన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ వీళ్ళైతే తీసుకుంటారు. సో మనకి కరస్పాండెంట్గా కానీ రెగ్యులర్గా కానీ వెళ్ళే వాళ్ళకి వీళ్ళనైతే తీసుకోరంట. అది కూడా వీళ్ళైతే చెప్పారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ మనకి 80 మార్క్స్కి అయితే ఉంటుంది. 80 మార్క్స్కి అన్నీ కూడా ఎంసీక్యూసే ఉంటాయి. సో ఈ ఎంసీక్యూస్లో ఏంటంటే మనకి 90 మినిట్స్ అనేది టైం అనేది ఇస్తారు. సో ఇందులో మనకి ఆఫ్టర్ ఏంటంటే మినిమము 60% అనేది రావాలి. 60% వస్తేనే ఇక్కడ వీళ్ళైతే తీసుకుంటారంట. సో 40, 30, 50 అంతా ఏం లేదు. ఇప్పుడు 80 మార్క్స్కి మినిమం 60%. అంటే నేను 60 మార్క్స్ అనట్లేదు, 60%లో క్యాల్కులేట్ చేసుకోండి. అలా 60% ఇస్తే వీళ్ళైతే తీసుకుంటారు. సో ఇదండి. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలి అనుకుంటే ఒకసారి అప్లై చేయండి. అది అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అనేది మీ డౌట్స్ అనేది క్లారిఫై అనేది చేస్తాము. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.